పంచమహాపాపాలు, విషయభోగాల మీద ఆసక్తి ఉన్నప్పుడు మనం ఎంత సాధన చేసినా మనది ప్రపంచం వైపు లాగుతూ ఉంటాయి. చూడండి, ఉండడు పాలల్లో ఒక విషపు చుక్క వేస్తే మొత్తం పాలన్నీ విషమవుతాయి. అలాగే మనలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా, ఎన్ని తెలుసుకున్నా, సత్య మార్గంలో పయనిస్తున్నా, ఇలాంటి వాళ్ళ సహవాసం వల్ల మనము సర్వనాశనం అయిపోతాం. మీరు గమనించండి, కర్ణుడు ఎంతో గొప్పవాడు. మరి అన్ని మంచి గుణాలు ఉన్నాయి. తను ఎంత త్యాగబుద్ధితో దాన ధర్మాలు చేశాడు. ఇంత మంచి గుణం ఉన్న కర్ణుడు దుష్టులతో సాహసం వల్ల దుర్మార్గుడిగా మారిపోవలసి వచ్చింది. మరి అభిమన్యుడిని చంపేటప్పుడు మరి తప్పు అని తెలిసిన వాళ్ళతో సహవాసం వల్ల సామూహికంగా చంపిన వాళ్ళలో కర్ణుడు కూడా ఒకటై తప్పు చేస్తాడు. మరి అలాగే సజ్జనులతో సాంగత్యం వల్ల తెలుసుకుంటే రత్నాకరుడు వాల్మీకి అనే ఋషిగా మారాడు. మరి నారదుడి సహవాసంతో మరి దారి దోపిడీ చేసే మరి వేటగాడు మరి నారదుడి యొక్క బోధ వల్ల సజ్జనుడిగా మారాడు. అందుకే దుష్టులతో సహవాసం మనల్ని ప్రపంచం వైపు లాగుతుంది. సజ్జనులతో సహవాసం మనల్ని పరమాత్మ వైపుకు తీసుకువెళ్తుంది. ఇది మహాత్ములు ఎలా వర్ణించారంటే, ఒక నల్లటి పొగ తెల్లటి గోడని కూడా నలుపు చేసే శక్తి ఉందట. ఇప్పుడు పొగ వస్తుంది, నువ్వు ఆ రోజు ఇంటికి వెళ్ళవేయించావు, అక్కడ ఒక కట్టెల పొయ్యి పెట్టాం, పొయ్యి మండుతుంది, పొగ వస్తుంది. ఆ పొగ వల్ల ఏమవుతుంది? ఆ గోడ అంతా నల్లగా అవుతుంది. అలాగే ఎంతో సాధన చేసి మరి ఎన్నో జ్ఞానం గురువు దగ్గర పొందుతూ మరి ఎన్నో సహాధ్యాయం చేసి ఎంతో చేస్తున్నా సరే మరి దుష్టులు మన పక్కన ఉంటే ఆ నల్లటి పొగ చూడ గోడలాగే మనము అయిపోతాం. అందుకే దుష్టులతో సాంగత్యం ఉన్నా దాన్ని మానుకొని మరి సజ్జనులతో సాంగత్యం చేసి మన సాధనని ఇంకా చేసి మన జ్ఞానం పెంచుకుంటే మనము చాలా చాలా గొప్పవాళ్ళమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మనకి ఎప్పుడూ కూడా ఈ సాధనా మార్గంలో ఉన్న వాళ్ళకి సజ్జన సాంగత్యం అని చెప్తారు.